హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఆదిలాబాద్ అడవుల నడుమ ఉన్న ఓ కుగ్రామం అది. ఆ ఊరికి కారులో విద్యాసాగర్, అతని మేనేజర్ సారథి, సంకీర్తన, లయ వచ్చారు. అక్కడ ఓ కుటుంబం వారు మూలిక వైద్యం చేసి కాలికి ఏ సమస్య ఉన్నా నయం చేస్తారని, ఎంతోమంది పోలియో వ్యాధిగ్రస్తులు కూడా ఆ వైద్యం వల్ల నడవగలరని ఎవరి ద్వారానో తెలిసి లయ కోసం ఇక్కడికి వచ్చాడు విద్యాసాగర్. వైజాగ్ నుంచి కారు బయలుదేరిన కాసేపటికి లయను అడిగాడు. లయ, నేను నీకు డాడీతో సమానం కదూ? అవునంకుల్. సరే, నీకు ఒక విషయం చెబుతాను. మనం ఇప్పుడు సౌత్ టూర్కి వెళ్ళటం లేదమ్మా. నీ కాలు బాగై నువ్వు అందరిలా నడవగలిగేందుకు ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాము. కానీ నాన్న, చెల్లయ్యని ఆంటీ నువ్వు కూడా ఎంతోమంది డాక్టర్లకు చూపించారు కదా అడిగింది సంకీర్తన. అవును బేబీ, ఈ స్పెషల్ ట్రీట్మెంట్ కూడా చూద్దామని. ఏమ్మా చిట్టి, నీకు ఇష్టమే కదా అడిగాడు విద్యాసాగర్. ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకున్నాను అంకుల్, ఎన్ని ఫిజియోథెరపీలు, ఏదీ పని చేయలేదు. నాకు కాలు బాగవుతుందా అంకుల్? ఎప్పటికైనా తిరిగి నేను నడవగలనా? బాధగా అంది లయ. ఈ వైద్యం చాలా బాగా పనిచేస్తున్నట్టు లయ. తప్పక నువ్వు తిరిగి నడవగలవు. మరి మీరు అమ్మతో చెప్పి ఉండాల్సింది, కొంచెం అసంతృప్తిగా అంది లయ. ఇది సైంటిఫిక్ విధానం కదమ్మా, ఆకుపసరు లేపనంతో చేసేది. అమ్మ ఒకవేళ ఒప్పుకోకుంటే మనం ఎప్పటికీ ఇంత దూరం రాలేము. అందుకని నేను తనకు చెప్పలేదు. నిజం చెప్పు, నువ్వు హాయిగా చకచకా నడిస్తే అమ్మ ఎంత సంతోషపడుతోంది. అందుకే తనకి సర్ప్రైజ్ ఇద్దామని కూడా చెప్పలేదు. నేను అక్కకు కూడా ఇప్పటి వరకు తెలియదు. విద్యాసాగర్ మాటలు పూర్తి కాకముందే అతని మెడ చుట్టూ చేతులు వేసి తలను ఎదపై వాల్చి అందిలయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఏమిటమ్మా చిట్టి, ఏమని పిలిచావు? సభ్రమంగా అడిగాడు విద్యాసాగర్. డాడీ అన్నాను. ఇక నుంచి అలాగే పిలుస్తాను. థ్యాంక్స్ రా బేబీ. చూసావా, లయ నన్ను డాడీ అని పిలిచింది. చిన్న పిల్లవాడిలా మురిసిపోతూ అన్నాడు విద్యాసాగర్. కంగ్రాట్స్ నాన్న, లయ నిన్ను యాక్సెప్ట్ చేసింది. ఇక నన్ను మమ్మీ యాక్సెప్ట్ చేయాలి అంది సంగీతన. చేస్తుందక్క. డాడీ నా కోసం ఇంత చేస్తే మమ్మీ ఎందుకు చేయదు? లయ ఒక విషయం రా, ఈ వైద్య విధానంలో కొంచెం నొప్పిని భరించాలమ్మా. తప్పకుండా భరిస్తాను డాడీ. 15 రోజులేగా, ఆ తర్వాత అందరిలా నేను నడవవచ్చు, గంతులు వేయచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు కదా. ముఖంలో ఆశాకిరణాలు ప్రకాశిస్తున్నంత ఉత్సాహంగా ఉంది లయ. ఆ ఊరి పేరు నారాయణపురం. అక్కడ ఈ వైద్యం చేసే కుటుంబ పెద్ద పేరు పసరుదొర. అందరూ అసలు పేరు ఏదైనా ఆకుపసరుతో వైద్యం చేస్తాడు కాబట్టి ఆ కోయదొరను ఆ పేరుతోనే పిలుస్తారు అందరూ. వీళ్ళు వెళ్ళిన వెంటనే వీరిని సాధారణంగా ఆహ్వానించారు పసరుదొర, అతని భార్య కుంతి. వాళ్ళుండే ఇల్లు ఒక పెద్ద తోటల మధ్య పెద్ద కుటీరంలాగా ఉంది. దాని చుట్టూ 4-5 వెదురుతో చేసిన చిన్న కుటీరాలు ఉన్నాయి. అవి వైద్యం చేయించుకోవటం కోసం వచ్చిన వారికని కేటాయించారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఎన్నో పూల చెట్లు, మూలికల చెట్లు, మందుల కోసం అక్కడ ప్రత్యేకంగా సాగు చేయబడుతున్నాయి. వేప, రావి, మర్రి మొదలైన వృక్షాల నడుమ ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడ. ఆ చెట్ల కింద నెమళ్ళు, పావురాలు, కుందేళ్ళు స్వేచ్ఛగా విహరిస్తూ కనువిందు చేస్తున్నాయి. పసరుదొర కుంతి వయసు మళ్ళినవారు. వారి పిల్లలు కూడా ఇక్కడే ఉంటూ ఈ మూలిక వైద్యంలో తల్లిదండ్రులకు సహాయంగా ఉన్నారు. విద్యాసాగర్ వాళ్ళు చేరగానే మొదట భోజనం పెట్టారు. వారు రొట్టెలు, కూరలు పెద్దగా సహించకపోయినా వాళ్ళ ఆప్యాయత వల్ల తిన్నారందరూ. ఆ తర్వాత పాలు, పండ్లు ఇచ్చారు. తర్వాత లయ కాలిని పరీక్షించాడు పసరుదొర.
ఈ పాపకు పుట్టుకతోనే అవకరం కదా బిడ్డ. నేను నయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ అడవి తల్లికి, ఆ అమ్మూరు తల్లికి దండం పెట్టుకోండి బిడ్డ, అంతా మంచి జరుగుతుంది అన్నాడు పసరుదొర. సరే దొర, నా పాపకి నయం కావాలి. అది మళ్ళీ అందరిలా మామూలుగా నడవగలగాలి. నువ్వు నయం చేయగలిగితే నీకు ఎంత డబ్బైనా ఇస్తాను చెప్పాడు విద్యాసాగర్. చిన్నగా నవ్వాడు పసరుదొర. ఈ అడవిలో డబ్బేం చేసుకోవాలి బిడ్డ, మాకు కావాల్సింది అన్నీ ఈ అడవి తల్లే ఇస్తుంది. అమ్మ, పాప, తల్లి రేపటిలో నుంచే పసరు రాయటం మొదలు పెడతాను బిడ్డ. కొంచెం నొప్పిగా ఉంటుంది, మరి ఓర్చుకోవాలి. అలాగే తాత, తల ఊపింది లయ. ఆమెకి వాతావరణం చాలా బాగా నచ్చింది. వారి ఆచార ప్రకారం అక్కడికి కొంత దూరంలో ఉన్న వారి కులదైవం ముత్యాలమ్మ అమ్మగారి గుడికి లయను తీసుకెళ్ళి మొక్కించింది. ఆమెతో అక్కడ దీపం పెట్టించాడు పసరుదొర. అమ్మవారు కరుణను ఒలికించి చూపులతో లయను ఆశీర్వదించినట్టు ప్రసన్న వదనంతో పలికరించినట్టయ్యాయి. విద్యాసాగర్ తన ఊరిలో కొండలమ్మ తల్లిని జ్ఞప్తికి తెచ్చింది. ఆ రాత్రి వాళ్ళకిచ్చిన పర్ణశాలలో 4 విశ్రమించారు. బయటకు చిన్నగా కనిపించిన లోపల విశాలంగానే ఉంది. వెదురుతో చేసిన ఒకే ఒక మంచం ఉంది. అది పేషెంట్కి అని చెప్పారు. దాని మీద లయను పడుకోబెట్టి మిగతా వారు కిందనే పడుకున్నారు. వెంట తెచ్చుకున్న బెడ్షీట్స్, మస్కిటో కాయిల్స్ బాగా పనికి వచ్చాయి. ఆ ఊరికి కరెంట్ ఇంకా శాంక్షన్ కాలేదు. పవర్ లేకపోవటం వల్ల సెల్ ఫోన్స్ ఛార్జ్ చేసుకోలేకపోయారు సారథి విద్యాసాగర్. ఎన్నో ఔషధ గుణాలున్న వనమూలికలను ఇచ్చే వృక్షరాజాలపై నుంచి వీచే గాలి మహోద్యమే లేక 100 కిలోమీటర్ల ప్రయాణాల బడలికవల్లో కానీ పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది ఆ 4కి. మర్నాటి నుండి వైద్యం మొదలైంది. ఉదయం పూట ఆకుపసరును పాదానికి రాసి సుమారు అర్ధగంట వరకు బలంగా మసాజ్ చేసేవాడు పసరుదొర. సాయంత్రం పూట ఏదో తైలాన్ని రాసి మరో అర్ధగంట మర్దన చేసేవాడు. తర్వాత 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని వచ్చి కర్ర సహాయంతో అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు నడిపించేవాడు లయను. మసాజ్ సమయంలో కలిగే నొప్పికి విలవిలలాడిపోయేది లయ. కానీ ఎంతో విల్ పవర్తో చాలా ఓర్చుకునేది. అరుదుగా నొప్పికి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకునేది. కానీ ఏ రోజు వెళ్ళిపోదామని వైద్యం వద్దని అనలేదామె. ఉదయం పూట, రాత్రిపూట లయ మాత్రం పసరుదొర ఇచ్చే ఆహారమే తీసుకోవాలి తప్పనిసరిగా. ఆవు పాలల్లో మూలిక పొడి కలిపి ఇచ్చేవాడు. రొట్టెలు కూడా చాలా బలవర్ధకమైన ఆహార ధాన్యాలతో చేసిన పిండితో తయారు చేసినవి లయకు ఇచ్చేవాడు. లయ ఏమీ బాధపడకుండా, వద్దని అనకుండా ఆ పదార్థాలు ఔషధంగా భావించి తినేసేది. విద్యాసాగర్ ఆ అమ్మాయి పట్టుదలను, కాలు రావటం కోసం దీక్షతో చేసే ప్రయత్నాన్ని మనసులో మెచ్చుకునేవాడు. సంగీత అనుక్షణం లయను కనిపెట్టుకుని ఉండేది. ఆ 15 రోజులు కోటీశ్వరుడు అంత బిజినెస్ మ్యాగ్నెట్ అయిన విద్యాసాగర్ తన గారాబు పట్టీతో సహా నేల మీద పడుకున్నాడు. వాళ్ళు ఏం పెడితే అది తిన్నాడు. కాలువకు వెళ్ళి స్నానం చేశాడు. ఈగలంతా ఉన్న దోమల కాట్లు తిన్నాడు. లయ మీద మాత్రం దోమలు వాలకుండా విసనకరతో వంతుల వారిగా విసిరేవాళ్ళు తండ్రి కూతుర్లిద్దరు. లయ నొప్పితో బాధపడుతూ ఉంటే సంగీతన తట్టుకోలేక ఏడ్చేసింది ఒకసారి. అప్పుడు లయ పెద్దదానిలా అక్కని ఓదార్చింది. విద్యాసాగర్ ఎవరికి కనపడకుండా చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకునేవాడు. పసరు మందులు తీయడానికి వాళ్ళు పడే అవస్థలు విద్యాసాగర్కి ఎంతో జాలి కొల్పించేవి. 4-5 కూర్చొని కాలువలలో ఆకులు, మందులు, వేర్లు వేసి చెమటలు కారిపోతుంటే బలంగా గంటలు నూరుతూ ఉండేవారు. పసరుదొరకు చుట్టుపక్కల నుంచి వచ్చి వైద్యం చేయించుకునే అవుట్ పేషెంట్స్ కూడా ఎక్కువే. లయ కాకుండా ఇంకా 2 ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు. అందుకని చాలా మందులు రెగ్యులర్గా నూరి తయారు చేయాల్సి వచ్చేది. కరెంట్ అనేది ఈ ఊరికి వస్తే ఒక 2-3 వెట్ గ్రైండర్స్ కొంటే ఈ బాధ ఉండదు. ఇలా మందులు నూరే సమయాన్ని వాళ్ళు అడవిలో ఆకులు, వేర్లు సేకరించడానికి వినియోగించుకోవచ్చు. విద్యాసాగర్ 2-3 రోజులు పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి చూశాడు. అక్కడ కరెంట్ ఉంది. సంబంధిత అధికారులతో మాట్లాడి
నారాయణపురం గ్రామానికి కూడా పవర్ సప్లై కావాలని రిక్వెస్ట్ చేసి పసరుదొర చేసే వైద్యం గురించి, అందుకోసం విద్యుత్తు అనేది అక్కడ ఎంతో అవసరం వివరించి చెప్పాడు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం నారాయణపురం గ్రామ పంచాయతీ అధ్యక్షునిని కూడా కలిసి వారి చేత దరఖాస్తు పెట్టించాడు. కట్టవలసిన ఫీజులు రుసుములు కట్టేశాడు. ఫలితంగా ఆ ఊరికి విద్యుత్ సరఫరా మంజూరై మరో నెల రోజుల్లోనే స్తంభాలు, టేబుల్స్ వేసే పని మొదలు పెడతామని చెప్పారు అధికారులు. పసరుదొర ఆనందానికి అంతులేదు. తన 2 చేతులతో విద్యాసాగర్ చేతులు పట్టుకొని ఊపేస్తూ తన కృతజ్ఞతను వెల్లడించాడు. పసరుదొర వైద్యం అద్భుతంగా పనిచేసింది. 10 రోజులు గడిచేసరికి లయ కాలిలో నరాలు చైతన్యం పొంది పాదం వంకరపోయి కర్రతో నడిచేటప్పుడు సవ్యంగా అడుగు పడసాగింది. లయ ఆనందానికి అవధులు లేవు. విద్యాసాగర్ మానసిక పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. అమ్మవారి గుడికి వెళ్ళి ఆ తల్లికి కన్నీటితో నమస్కరించాడు. పసరుదొర పాదాల వంటి తన కృతజ్ఞతలు అర్పించాడు. సంకీర్తనతో చూడు చూడు చెల్లై ఎంత బాగా నడిచొస్తుందో అన్నాడు. 10 సార్లైన తండ్రి కళ్ళల్లోని ఆనందం సంకీర్తనకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. సారథికైతే అంత కలలాగా ఉంది. గత 3 సంవత్సరాలుగా లయని చూస్తున్నాడు అతను. పుట్టుకతోనే ఉన్న లోపం వల్ల కాలిలో నరాలు పనిచేయని స్థితిలో లయ నడవలేకపోతుందని అతనికి తెలుసు. అలాంటిది అందరికీ విస్మయంగా గొలిగొలిపేలా లయ నడుస్తుంటే అతను నమ్మలేకపోయాడు. ఇన్క్రెడిబుల్, రిడిక్యులస్, ఇంత గొప్ప వైద్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను మీతో రాకపోయి ఉంటే, ఇది చూడలేకపోయి ఉంటే నమ్మలేకపోదును అన్నాడు ఆశ్చర్యంగా. ఇంకా 3 రోజుల్లో నా వైద్యం పూర్తవుతుంది బిడ్డ. అయితే మీ ఊరికి వెళ్ళాక కూడా మరో 3 నెలలు ఈ మందులు లేపనం వేసి కాలు బాగా తోమాలి. ఎక్కడ గట్టిగా నొక్కాలో, ఎక్కడ మెల్లిగా రాయాలో కొన్ని కిటుకులు ఉంటాయి. నేను మర్దన చేసినప్పుడు నువ్వు చూసి నేర్చుకో. 3 నెలలకి సరిపడా పసరు మందు, తైలము, మూలికల పొడి ఇస్తాను. పసరు మందును ఐస్ పెట్టెలో పెట్టి ఉంచి కాలికి రాసే ముందు ఎచ్చబెట్టాలి. రోజు నడిపించండి. నడిచే దూరం కూడా పెంచాలి బిడ్డకు నయమైనట్టే ఇక చెప్పాడు పసరుదొర. బయలుదేరే ముందు బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి పసరుదొరకు ఇచ్చాడు విద్యాసాగర్. వైద్యాన్ని నమ్ముకున్నాను కానీ అమ్ముకోనేనయ్యా. ఈ చెక్కు నాకెందుకు బిడ్డ, వద్దు. ఈ ఊరికి కరెంట్ వేయిస్తున్నావు, అదే చాలు బిడ్డ, సున్నితంగా తిరస్కరించాడు పసరుదొర. అప్పటికప్పుడే సారథిని ఆదిలాబాద్ టౌన్కి పంపించి పసరుదొర ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు తెప్పించాడు విద్యాసాగర్. అమ్మవారికి కొత్త చీర తెప్పించి కట్టించాడు. తర్వాత వద్దంటున్న పసరుదొర చేతిలో 1,00,000 రూపాయలు పెట్టి, దొర, ఈ డబ్బు నా పాప వైద్యానికి కాదు, నువ్వు చేయబోయే ఎందరో నడవలేని వారి వైద్యానికి. వైట్ గ్రైండర్స్ తెప్పించు, కొన్ని ఉపయోగించి పసరు మందులు తయారు చేయండి. వచ్చే నెల కల్లా కరెంటు వస్తుంది. నేను కరెంట్ ఆఫీస్ వాళ్ళకు ఫోన్ చేస్తూనే ఉంటాను. అలాగే మీరు వాడే మూలికల సేకరణకు ఇక్కడికి వచ్చేవారికి మీరు అందించే ఆహార సదుపాయాలకి ఈ డబ్బు వాడండి. కాదని అనకండి ప్లీజ్ అనేసరికి ఏమీ అనలేకపోయాడు పసరుదొర. లయ కారులో ఎక్కే ముందు పసరుదొరకి అతని భార్య కుంతికి పాదాభివందనం చేసింది. వెనుకే సంకీర్తన కూడా. మా చెల్లాయికి నయం చేసినందుకు చాలా థ్యాంక్స్ తాత అని చెప్పింది. వాళ్ళు ఎక్కిన కారు కదులుతుంటే పసరుదొరకు, కుంతికి ఎందుకో దిగులు అనిపించింది. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.